చెల్లి, గాయత్రి చేతికివ్వు, ఆడుకుంటూనే తాగేస్తుంది. పారబోసుకుంటుందేమో అక్క. లేదు నాయనే, మా అమ్మ పేరు పెట్టుకున్న గాయత్రి ఆమెలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పాలు తాగేటప్పుడు మాత్రమే బ్రో, ఆ తర్వాత మనకి చుక్కలు చూపిస్తుంది. తాగమ్మ గాయత్రి. పాల బాటిల్ గాయత్రి పాప చేతికిచ్చిన నైనికి ఎలాంటి డౌట్ రాలేదంటే ఈ పాపే గాయత్రి కదా. అక్క తెలివికి చెల్లెల సహకారానికి సరిపోయింది. మా అక్క చెల్లెల గురించా? కాదు నైని, ఇంకొకరున్నారులే. ఎవరో తెలిసి అడుగుతావే? మమ్మీ, పాప పాలు తాగేస్తుంది. అందులో విషయం ఉందన్న విషయం వీళ్ళకి తెలియదు కదా మమ్మీ. రే, అందరికీ చెప్పేస్తావేంట్రా? ఏంటి తల్లి కొడుకులు చెవులు కొరుక్కుంటున్నారు? మాకు కూడా చెప్పొచ్చు కదా. వీడికి చిత్రమైన డౌట్స్ వస్తాయి కదా. మీ మీద? ఏ, నా మీద ఎందుకు వస్తాయి? అఖండ స్వామిని ఇంటికి పిలిపించి ఆయన్ని చావంచుల దాకా తీసుకెళ్లారు కదా. అరే, పెద్దమ్మ ఫోటో వెనక నుంచి సడన్ గా పాము వస్తుందని మాకేం తెలుసు? అప్పుడంటే వచ్చింది, ఇప్పుడు రమ్మన్నా రాదులే. అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగావమ్మా? ఏం చేశారో మరి. ఏయ్, మేమేం చేస్తాంరా? చెడ్డ పని చేస్తేనే శిక్షించడానికి వస్తాడు నాగయ్య. అయ్యా రాడు, అమ్మ రాదిప్పుడు. పాములు బిజీగా ఉన్నాయేమో మీలాగా. అలా అని వదినకి కోపం తెప్పించకండే. ఉహుం. అరే, నిజంగా ఈ పిల్ల గటికిరాలే. 2 ఏళ్ళు కూడా లేవు, తన పని తనే చేసుకుంటుంది. నైని వదిన అలా పెంచారు మరి. నేను కూడా నా కూతుర్ని గొప్పగా పెంచగలను. నువ్వు ఎలా పెంచుతావో కానీ ఇప్పుడైతే గొప్ప పని చేసింది ఉలూచి. ఏం చేసింది? మేలు చేసింది. అదేంటో చెప్పండమ్మక్క. చెప్పలేను పాము, చూసుండాల్సింది. డమ్మో డమ్మ. ఉలూచి, ఉలూచి, మీరా వదినా? పామనుకున్నావా? నేను ఎలా చేస్తా అలా చేస్తున్నారు ఎందుకు? నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? దేనికోసం? నేనేం వెతుకుతున్నానో మీకు తెలియదా వదినా? తెలీదు. ఉలూచి కోసం.
వై పాలు తాగించాలనుకున్నాక నేనెంత పిలిచినా రాలేదని ఈయన వెతుకుతున్నారు. కొంపదీసి పాలు తాగిస్తావా ఏంటి చిట్టి? అదేంటి వదినా అలా అంటారు? ఇవి పాలు కావా అక్క? తెల్లగా ఉన్నాయి కదా. మజ్జిగ కూడా వైట్గానే ఉంటుంది చిట్టి, కానీ ఏవి మంచివో ఏవి కావో పసిగట్టాలి. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చో పాలు? పితుక్కుని వచ్చేంత టైం ఉందంటారా? కిచెన్లో వేడి చేసి పెట్టిందిగా మా అక్క. ఇంకా నయం, అన్ని పాలు గాయత్రికి తాగించలేదు, కొన్ని మిగిల్చింది దయతలచి. దయచేసి ఆ పాలని మాత్రం ఇక ఉలూచికి తాగించకు. ఎందుకు వదినా? ఎనీ ప్రాబ్లం? మళ్ళీ మళ్ళీ తాగిస్తే వాంతు చేసుకునేలా ఉంది ఉలూచి. ఎప్పుడు తాగిందని? ఎప్పుడో తాగేసింది. ఈ పాలు తాగాల్సింది పాప కాదు, పాము కాదు. మరెవరు వదినా? పెద్ద పీపానా? పెద్ద పీపనా? ఎవరిది? నా మొగుడా, లేకపోతే మన అత్తయ్య. ఇద్దర్లో ఎవరో చెప్పుకో చూద్దాం. ఇద్దరు పేర్లు చెప్పి మళ్ళీ ఎవరన్నా అడుగుతారేంటి వదినా? నువ్వు మరీ అంత అమాయకురాలువే. మిస్టర్ విక్రాంత్, ఇద్దరు అని అన్నాను కానీ వాళ్లలో ఏ ఒక్కరో నేను చెప్పలేదుగా. పాలిటివ్వు చిట్టి. మరి బొల్లుచి ఏం తాగుతుందక్క? ఈ పూటకి ఇంకేమీ తాగదు. తన కోట వాటా అయిపోయింది. ఓకేనా? బాయ్, సీ యూ. గుడ్ నైట్ విక్రాంత్. ఉలూచిని కన్నది నువ్వైనా తను ఎప్పుడు తాగుతుందో, ఎంత తాగుతుందో హాసిని వదినకి తెలుస్తుంది గాని నీకు తెలియకుండా పోయింది చూసావా? మా అక్క ఈవిడ ఇద్దరు చాలా తెలివిగలవారండి. పిల్లల్ని మాలా ఎవరూ చూసుకోలేరని అందరి దృష్టి పడేలా చేస్తారు. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తావు ఎందుకు? నిజం తెలుసుకోండి ముందు. ఆస్తులన్నీ వీళ్ళిద్దరి పేరిటే ఉన్నాయి కాబట్టి రేపొద్దున్న ఎవరూ చేయి చాచకూడదని, ముందు నుండే పెత్తనం చెలాయించాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఛీ! నీ మొహం మీద ఎంతమంది ఉమ్మేస్తారో గాని చండాలంగా ఆలోచించేది మాత్రం నువ్వే అని ముందే చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండు. రే, నైని ఇప్పటి వరకు పాలల్లో ప్రాబ్లం ఉందని గ్రహించలేకపోయింది అంటే దాని అర్థం ఏమనుకుంటున్నావురా? జోగయ్య శాస్త్రి గారి మనవరాలని ఇన్నాళ్ళు మనల్ని బుకాయించారు మమ్మీ. అరే, కన్న కూతురునే దత్తత తీసుకుని మన కంట్లో వేలు పొడిచారనిపిస్తోంది. అయిపోయిందా మీ ఓవర్ యాక్షన్? ఏయ్, ఎవరిదే నటన? ఆ? చెల్లి పిల్లి అని అభిమానించే నయనిది నటన. ఆ? కన్న తల్లి ఇంకా కనబడట్లేదని నటించే విశాల్ది నటన. మీ కొడుకేంటత్తయ్యా ఇలా మాట్లాడుతున్నారు? ఆ, నిజమే కదా. ఆపద తనకొచ్చినా తన బిడ్డలకొచ్చినా నైని గ్రహించలేదు అంటే ఈ గాయత్రక్క అని కదా. అచ్చా. ఏయ్, అచ్చా అని తేలిగ్గా తీసుకుంటున్నావు? నీకేమైనా పిచ్చా? వార్ని, మీ ఇద్దరిని ఏ సంతలో అమ్మాలనంటారు? అరే, హే, మేమేమన్నా వస్తువుల్లా కనబడుతున్నావా? పెద్ద సరుకే, ఈజీగా అమ్ముడైపోతారు. హే, ఏయ్, తిక్క తిక్కగా మాట్లాడుకు నువ్వు. తిక్క మీకండి, మీకు. అబ్బా, గాయత్రి పాపకి ఏం కాలేదు, ఏం జరగలేదు అని జబ్బలు చచ్చుకుంటున్నారా? లేకపోతే నైని చెల్లి క్యాచ్ చేయలేదని ఏదో సాధించినట్టు తొడలు కొడుతున్నారా? రెండూ ఒకటేగా. ఎలా అవుతుందొకటి? ఏదో ఒకటి అవ్వాలనే మీరందులో కలిపారనే కదా. అవును, కలిపాము. ఇప్పుడేంటి? రేయ్ వల్లభ, అరే వెయిట్ మమ్మీ. కమాన్ రాజా, టెల్ మీ. అవును, అందులో సంథింగ్ కలిపింది మా మమ్మీయే. ఇప్పుడేంటి? నైని కనుక గ్రహిస్తే ఆ పిల్ల గాయత్రి పెద్దమ్మ కాదు, గ్రహించకుంటే తనే పెద్దమ్మ అని ప్రూవ్ అయినట్టే కదా. అలసిపోయారా రాజా? తాగండి. థ్యాంక్స్. మీరేం చెప్తారత్తయ్యా? వీడు చెప్పేశాడుగా.
అంతేకాని అరే ఆ పాలు తాగిన గాయత్రికి ఏమీ కాలేదు అని ఆలోచించలేకపోయారు అంటే మీరెంత నికృష్టమైన ఫెలోసో ఒక్కసారి ఊహించుకోండి. ఆ, నీ జుట్టు పట్టుకుని హలో 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 వెయిట్ డియర్ మిస్టర్. హ్మ్. బొమ్మ చూశాక మీ అమ్మ ఎక్స్ప్రెషన్ చూద్దామా? ఆ? రెడీ యాక్షన్. ఆహా హే, చాలు, టీజరే ఎక్కువ మీకు. సినిమా తర్వాత చూపిస్తా. అంటే ఆ పాలు ఉలూచి తాగిందా? అఫ్ కోర్స్. ఓహో అందుకనే గాయత్రికి ఏం కాలేదన్నమాట. వెర్రి నా హస్బెండ్. గాయత్రి పాప తాగుంటే నైని క్యాచ్ చేసేదేమో. గ్రహిస్తే తన బిడ్డ కాదు అని అర్థం. ఇప్పుడు ఉలూచి పాప తాగింది కాబట్టి తనకేం కాదు. పైగా నైనీకి ఆ విషయం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎలా ఉంది లాజిక్? ఫుల్గా అర్థమైంది. ఫుల్లుగా తాగిన పాలు, ఆ పాలు ఏ పాలు అనుకున్నారు? ఏ పాలు? ఆ, మీ మమ్మీ ఏదో కలిపిందే, మిగిలిన పాలే అవి. ఆ, మమ్మీ పాలు. రే అయ్యో, నాకు కాకుండా మా ఆయనకి వాంతులు అవుతున్నాయనుకుంటా అత్తయ్య. ఏమండి? నమ్మక మీరు శివభక్తులు కదా, మహాశివరాత్రి పర్వదినాన్ని మీరు ఎలా జరుపుకుంటారో మాకు చెప్పొచ్చు కదా. ముక్కోటి దేవతలు దేవదేవుల దగ్గరికి వస్తారు పావనమూర్తి. ఓ నలుగురు అడ్డంగా ఉంటే కనపడవు, కోట్ల మందిలో నువ్వెక్కడుంటావని కబుర్లు బాగానే చెప్తావు. పరమేశ్వరుని చేతిలో ఉండే త్రిశూలాన్ని ఖర్చుకొని ఉంటాను. బాగా చెప్పావు. మావయ్యని అత్తయ్యకు బదులు డమ్మక్క నవ్విస్తుందంటే ఏదో కథ అలా అనకల్లుడు, ఈయనేదో కథానాయకుల్లా ఫీల్ అయిపోతారు. నైని, నాదొక చిన్న విన్నపం. ఏంటిడమ్మక్క? ఈరోజు రాత్రికి శంకర్ని పూజ చేస్తారు కదా, శివలింగాన్ని ఇంటికి తీసుకొస్తారా అని. గుడికెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోయేదానికి మహాలింగాన్ని ఇంటికి తీసుకురమ్మంటున్నావు? అదేం గులకరాయి కాదు, పెద్ద రాయిలా ఉంటుంది. సుమన, రాతిలో భగవంతుణ్ణి చూసేది భక్తుడొక్కడే. నువ్వింకా రాయిలనే భావిస్తున్నావంటే నీకింకా దర్శన భాగ్యం కాలేదన్నమాట. ఆ మాటకొస్తే మేం కూడా దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం విశాల్. కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. రిక్వెస్ట్ కాదు ఇది, వేటకారం అని తెలుస్తుందమ్మా. గురువుగారు వచ్చారు. నమస్తే గురువుగారు. ఓం శ్రీ మాత్రే నమః. సమయానికి వచ్చారు స్వామి. జాగరణ చేసి ఈశ్వరుని కృపా కటాక్షలు పొందాలనుకుని మాట్లాడుకుంటున్నాం. నీలకంఠుని నివాసానికి తీసుకువస్తే ఆ అమ్మవారు సంతోషించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. విన్నారా అత్తయ్య? అమ్మవారిని చూడొచ్చంట. ఆవిడ చుట్టమన్నట్టు సంబరపడిపోతున్నావు ఎందుకు? చచ్చాక మన వెంట ఎవ్వరూ రాకపోయినా శివుడే తోడుగా ఉన్నాడని తృప్తి చెందుతాం. పక్కన ఇంకెవరుండాలి? వదిన సరదాగా చెప్పినా
చాలా మంచి విషయాలు చెప్పింది. ఏమిచ్చారా పిల్ల చేతికి? నోట్లో పెట్టుకునేలా ఉంది. తులసాకులు అనుకుంటే పిన్ని తిన్నా మంచిదేలే. చివరికి ఆకులు కూడా తక్కువ వచ్చాయి ఈ పిల్లకి. తినడానికి తీసుకురాలేదు సుమనా, గురువు గారికి చూపించడానికి పట్టుకొచ్చింది. అర్థమైనది గాయత్రి. ఏంటి స్వామి, ఏమైంది? అఖండ స్వామి పాము కాటుకు గురయ్యాక అతని ప్రాణాలు నిలిపే సర్పగండం రాకుండా ఉండటానికి తులసీ దళాలు ఇచ్చారు. వాటిని ఎక్కడకు తీసుకువచ్చారు? ఎవరు స్వామి? ఇంకెవరు బాబాయ్, స్వామిని తీసుకెళ్లిన అత్తయ్య మా ఆయన పట్టుకొచ్చుంటారు. మిమ్మల్ని పాము కాటేస్తుందని భయపడ్డారు పెద్దబాబు గారు? మాకెందుకు భయం? అఖండ స్వాముల వారు మళ్ళీ ఇంటికొస్తారో రారో, ఆ తులసాకులైనా ఇల్లు చేరితే మంచిదని పట్టుకొచ్చాం. ఈ తులసీ దళాలు ఉంటే పెద్ద బుట్టమ్మ గాని నాగయ్య గాని ఇంట్లోకి రావడం కష్టమవుతుంది తిలోత్తమ. రాకూడదనే తెచ్చిపెట్టుంటారు. చిన్నపిల్ల ఆడుకుంటూ తీసుకొచ్చిన మీ ఉద్దేశాన్ని బయట పెట్టింది చూసారా అత్తయ్య? అంటే చిన్నపిల్లలు తిరిగాడే ఇంట్లో పాములు తిరుగుతాయన్న ఆందోళన ఉంటుంది కదా. అమ్మా, ఏ పాము ఎవరికి ఏ హాని తలపెట్టదు. వాటి జోలికి మనం వెళ్తే తప్ప. అసలు వీరి తపనేంటో గ్రహించండి ముందు. ఎవ్వరికి లేని ఆరాటం అత్తయ్య వాళ్ళకుంది. అంత ఉబలాటం దేనికంటా? విశాల్ బాబు గారిని కన్న తల్లి గాయత్రి అత్తయ్య పునర్జన్మ ఎత్తారని తెలిసాక వెతకటం మానేశారు. రేపు మాపో వస్తుందని కాలక్షేపం చేస్తున్నారు తప్పించి ఎవరూ సీరియస్గా వెతకటం లేదు. పెదబావు గారు అత్తయ్య గారు మాత్రమే ఎలాగైనా గాయత్రి అత్తయ్యని ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నారు. మీరేమో లింగాన్ని ఇంటికి తెచ్చి పూజలు చేద్దాం, ప్రసాదాలు పంచిపెడదామా అని ఆలోచిస్తున్నారు. ఇది అత్తయ్య వాళ్లకు మీకు ఉన్న తేడా. చాలా పొడుగ్గానే చెప్పావు, కాస్త రెస్ట్ తీసుకో. సుమ్మి అన్న దాంట్లో నిజం లేకపోలేదు. పెద్దదిన జాడ ఇప్పటికీ తెలియరాలేదు. తిలోత్తమ వదిన వాళ్ళు ఏ స్వామిని కలిసినా లక్ష్యం అయితే ఒకటే కదా. అక్కడ ఇక్కడ వెతకడం దేనికి? భగవంతుడి దయ ఉంటే చాలా సులువుగా పెద్దత్తయ్యని చూడొచ్చు. ఆ పని చేయండి ముందు. అమ్మవారి దర్శనం కన్నా పెద్దమ్మ దర్శనం మాకు కల్పించండి. తప్పకుండా పుత్రా.
నువ్వు చెప్పడం కాదు ఢమ్మక్క, మహాత్ములు గురువుగారు చెప్తే నమ్మకం వస్తుంది. శివ పూజ చెయ్యండి, గాయత్రీదేవి ఉనికి తెలుస్తుంది. స్వామి, అవును విశాల, అమ్మ దర్శనం అవుతుంది.